ఆయన గ్రేటర్ సిటీలో సీనియర్ ఎమ్మెల్యే. కొద్ది రోజుల క్రితం కారు దిగి మరోసారి హస్తం గూటికి చేరారు. అప్పటి నుంచి ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు. సంబంధం లేని అనవసర విషయాల్లో తలదూర్చి విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు గులాబీ పార్టీ అనర్హత వేటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు తాజాగా ఓ పోలీస్ కేసులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇంత హైరాణ పడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. తెలంగాణలో గులాబీ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు. వారిలో గ్రేటర్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకరు. చాలా మంది కాంగ్రెస్ లో చేరినా కేవలం దానం నాగేందర్ మాత్రమే అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి టార్గెట్ గా మారారు. దానం తనను అసెంబ్లీకి పంపించిన బీఆర్ఎస్ పైనే బీజేపీ పైనే విమర్శలకు దిగుతున్నారు. పైగా కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన దానంపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అటు అసెంబ్లీ స్పీకర్ వద్ద అటు కోర్టులోనూ పోరాటం చేస్తోంది. ఇదిలా ఉంటే అనర్హత వేటు పడి దానం నాగేందర్ సీటు ఖాళీ అయితే అక్కడ పాగా వేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో తమ పట్టు పెంచుకోవడానికి వీలున్నన్ని మార్గాల్లో ప్రయత్నించాలని కాషాయ సేన డిసైడ్ అయింది. ఇందుకోసం దానం నాగేందర్ దూకుడు ఒక పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికై మరో పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేయడంతో ఆయనపై 2 పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఎలాగైనా దానంను అసెంబ్లీ బయటకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై దానం నాగేందర్ మాట్లాడుతూ ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన దానం అన్పార్లమెంటరీ భాష వాడుతూ మీ సంగతి చూస్తానంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. నాగేందర్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. దీంతో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు దానం. ఇలా అసెంబ్లీ సెషన్ లో అనవసర వ్యాఖ్యలతో విమర్శల పాలు అయ్యారు. ఇక ఈ మధ్య ఓ భూ వివాదంలో తలదూర్చడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దానం నాగేందర్ మీద కేసు నమోదైంది. తన నియోజకవర్గం పరిధిలోని ఓ స్థలం గోడ కూల్చడంతో జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఫిర్యాదు చేయగా దానంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా దానం ఎదుర్కొంటున్నారు. ఇలా ఏదో ఒక విషయంలో తలదూర్చుతూ ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మొత్తంగా దానం వ్యవహారం ఇటీవలి కాలంలో గ్రేటర్ సిటీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.